రాబోతున్నాయి సార్. అదేవిధంగా మన కంపెనీలో 18 మోడల్స్ ఉన్నాయి సార్. అంటే 18 రకాల బండ్లు ఉన్నాయి సార్. ఈ 18 రకాల బండ్లలో స్కూటీలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి సార్. అదేవిధంగా ఇల్లులో 2 మోడల్స్ ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఉన్నాయి, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఉన్నాయి సార్. ఏమంటున్నాం, 0 to 45 స్పీడ్ మాత్రమే వెళ్తే ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్. అదేవిధంగా 45 to 100 స్పీడ్ పోయే వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అది రిజిస్ట్రేషన్ వెహికల్స్ కంపల్సరీ. ఇది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తున్నాం. ఈరోజు పెట్రోల్ బండిని ఏమంటున్నాం సార్ అంటే సీసీ రూపంలో చూస్తాం. దాని కెపాసిటీ 100 cc, 125 cc, 150 cc అంటున్నాం. అంటే ఈరోజు పెట్రోల్ ఛార్జింగ్ బండి ఏంటంటే కరెంట్ కాబట్టి వాట్స్ రూపంలో కొలుస్తాం సార్. ఈ వాట్స్ వచ్చేసి ఎట్లున్నాయంటే ఏడిఎంఎస్ ఒకటే ఉందా మార్కెట్లో, వేరే కంపెనీ ఉందంటే వేరే కూడా ఉన్నాయి. ఈరోజు ఓలా ఉంది, టీవీఎస్ ఉంది, సహారా ఉంది, రకరకాల మోడల్స్ ఉన్నాయి సార్. వాటికి మనకు తేడా ఏంటంటే కస్టమరు పక్క వెహికల్ కన్నా మన వెహికల్లో ఏదైనా ప్రత్యేకత ఉంటేనే మన వైపు వస్తున్న ఉద్దేశంతో ఈరోజు అదర్ బ్రాండ్ వచ్చేసి 250 వాట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. అందులో బండి కెపాసిటీ. అదేవిధంగా 500 వాట్స్ వెహికల్ ఉన్నాయి, 700 వాట్స్ వెహికల్ ఉన్నాయి, 1000 వాట్స్ వెహికల్ ఉంది. రీసెంట్గా ఓలా వాళ్ళది 1200 వాట్స్ వెహికల్ కూడా వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏడిఎంఎస్ అనే కంపెనీ స్టార్టింగ్ మాటలే మన దగ్గర 1000 వాట్స్తో తీసుకొచ్చింది సార్. ఈరోజు జీటీఆర్ కానీ లెజెండ్ కానీ 1000 వాట్స్ వెహికల్స్ ఉన్నాయి. అదేవిధంగా 1200 వాట్స్ వెహికల్ ఉంది, 1500 వాట్స్ వెహికల్ ఉంది, 2000 వాట్స్ కెపాసిటీ వెహికల్ ఉంది. అదేవిధంగా 4000 వాట్స్ కెపాసిటీ కలిగిన బండ్లు మన ఏడిఎంఎస్ కంపెనీలో ఉన్నాయి సార్. ఇందులో ఏమంటున్నామంటే ఫస్ట్ రేట్ వచ్చేసి మన బండి 1,03,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,90,000 వరకు రేట్లు ఉన్నాయి సార్. ఈ 1,03,000 నుంచి 1,90,000 రేటు ఉన్న బండ్లకు ఎంత మైలేజ్ ఉంటుంది సార్ అంటే ఈ ప్రజెంట్ 100 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే వెహికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సార్. ఈ 100 నుంచి 180 మైలేజ్ ఇచ్చే బండికి ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలనుకుంటే ఒక 2 నుంచి 3 గంటలు ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ అవుతుంది సార్. ఈ 2 నుంచి 3 గంటలు ఛార్జింగ్ పెట్టడానికి కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏం లేదు సార్, జస్ట్ 2 యూనిట్ల కరెంట్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 2 యూనిట్ల కరెంటుకు బిల్లు ఎంత వస్తుంది సార్ అంటే 10 రూపాయలు వస్తుంది సార్. ఈ 10 రూపాయల ఖర్చుతోని కస్టమరు 100 కిలోమీటర్లు గ్యారంటీగా ప్రయాణించే వెహికల్ ఉంది మన దగ్గర. ఇందులో ఏమంటున్నాం సార్ అంటే బండికి మెయిన్ ప్రధానమైన పాత్ర ఏముంది సార్ అంటే ఏమన్నా ఉందంటే అది బ్యాటరీ సార్. ఈ బ్యాటరీ ఇంపార్టెంట్. ఈ బ్యాటరీలో మనం స్టార్టింగ్ ఈవీ వెహికల్స్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో ఏం జరిగిందంటే కొన్ని బండ్లు పేలినాయి, కొన్ని బండ్లు కాలినాయి. అవునా సార్? దానికి ఆ రోజున్న పరిస్థితులు ఏమంటే ఆ రోజు లెడ్ ఆక్సైడ్ బ్యాటరీలు వాడిని అంటే లిక్విడ్ బ్యాటరీ వాడిరు వాళ్ళు. ఆ బ్యాటరీ వాడడం వల్ల 2 కారణాలతో వెళ్ళినాయి సార్ బండ్లు. ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టినా పేలింది, లేదంటే లాంగ్ డ్రైవ్ పోతే బ్యాటరీ హీట్ అయి పేలింది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వేరే కంపెనీ కూడా పేలట్లేదు. ఉదాహరణకి ఏదైనా ఒక ముఖ్య పట్టణంలో వెహికల్ పడితే 10-20 వెహికల్స్లలో ఒక వెహికల్ ఈవీ వెహికల్ వస్తుంది. ఓకేనా? అది కారు కావచ్చు, బైక్ కావచ్చు. ఈరోజు పేలట్లేదు, కాలట్లేదు అంటే కారణం ఏం సార్ అంటే లిథియం అయాన్ బ్యాటరీ వాడాలని గవర్నమెంట్ కండిషన్ పెట్టింది. అయితే ఈ లిథియం అయాన్ అనే బ్యాటరీలు వాడుతున్నాయి వేరే కంపెనీలు. కానీ ఏడిఎంఎస్ స్పెషాలిటీ ఏంటంటే లిథియం అయాన్తో పాటు లిథియం ఫాస్ఫేట్ కలిగిన బ్యాటరీ ఉంది ఏడిఎంఎస్ లో. ఈ ఫాస్ఫేట్ ఉండే స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఎంత హీట్ అయ్యే వస్తువునైనా కూల్ చేసే కెపాసిటీ ఫాస్ఫేట్ ఉంటుంది. మన దగ్గర ఉదాహరణకు 180 మైలేజ్ ఇచ్చే వెహికల్ అని చెప్పినా కదా సార్, ఇది తీసుకొని 180 కిలోమీటర్ల వరకు ఎక్కడ ఆపకుండా ప్రయాణం చేసిన తర్వాత కూడా మన బ్యాటరీని చెక్ చేస్తే 1% కూడా మన బ్యాటరీ హీట్ కాదు. అది స్పెషాలిటీ. అదేవిధంగా ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే మన అవుతుందేమో మన బ్యాటరీ అనుకుంటే ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా 98%
మాత్రమే ఛార్జ్ అవుతుంది సార్. ఇందులో కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. మనం రాత్రి ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా ఇది 98%కి ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా మన బ్యాటరీని చూడండి సార్, ఏ సందర్భంలో ఎంసీబీ ఉంటుంది సార్. ఈ ఎంసీబీ ఏం పని చేస్తుందంటే కరెంటు ఛార్జింగ్ పెట్టున్న సందర్భంలో కరెంట్ ఏమైనా ఫేస్ టు ఫేస్ అయినా లేదంటే షార్ట్ సర్క్యూట్ జరిగినా ఈ ఎంసీబీ అనేది ఆఫ్ అయిపోతుంది తప్ప మన బండికి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగదు. ఆ రకంగా ఎంసీబీ పనిచేస్తుంది. ఈ రకంగా ఇచ్చినా కూడా కస్టమర్కి ఇంకా గ్యారంటీ ఉండాలన్న ఉద్దేశంతో మన కంపెనీ 3 సంవత్సరాలు 3 years గ్యారంటీ ప్లస్ వారంటీ ఇస్తుంది సార్. 3 సంవత్సరాలు గ్యారంటీ వారంటీ అనేది బ్యాటరీకి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి మోటార్ ఇంపార్టెంట్ సార్ బండికి. ఈ మోటార్ వచ్చేసి ఏముందంటే బాస్ కంపెనీ మోటార్ ఉంది సార్. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ మనది వాటర్ ప్రూఫ్ ఉంటుంది సార్. వాటర్ ప్రూఫ్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ కానీ బ్యాటరీ కానీ రెండింటికి కూడా 3 years గ్యారంటీ వారంటీ వర్తిస్తుంది సార్. అదేవిధంగా బాడీ సార్, ఈ బాడీ వచ్చేసి మనది అక్రాలికల్ బాడీ. ప్లాస్టిక్ ఫైబర్తో పాటు అక్రాలిక్ అనే ఒక కెమికల్ యాడ్ చేసి తయారు చేయడం వల్ల హెవీ స్టాండర్డ్ బాడీ ఉంది, చాలా క్వాలిటీ బాడీ ఉంది. అదేవిధంగా మన బండి స్పెషాలిటీ చూసుకుంటే మన బండికి రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటుంది సార్. అదేవిధంగా మన బండికి రిమోట్ సిస్టమ్ ఉంటుంది సార్. అదేవిధంగా మన బండికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. మనం ఒకసారి లాక్ చేస్తే 2 టైర్లు ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. అదేవిధంగా లాక్ చేసిన బండి కానీ టచ్ చేస్తే మనకు సెన్సార్ సిస్టమ్ ఉంటుంది సార్. అంటే లాక్ చేసిన బండి టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. ఈ రకంగా 100 అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న బండి మనది. 100% కస్టమర్కు నచ్చే బండి, మెచ్చే బండి మన దగ్గర ఉంది. ఈ బండితో ఈ వ్యాపారం చేస్తే లక్షలు కాదు కోట్లు సంపాదించని చెప్తుంది సార్ కంపెనీ. కోట్లు సంపాదించని చెప్పడం వేరు, సంపాదించడం వేరు, అవునా సార్? కానీ మన ఏడిఎంఎస్ ద్వారా అతి తక్కువ సమయంలోనే కోట్లు సంపాదించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మన ప్రాంతంలో కూడా కాబోతున్నారు. చూద్దాం సార్ ఎట్లా ఇస్తుంది కంపెనీ, డబ్బులు ఏ రకంగా వస్తాయి అనేది ఇది చూపుతున్నాం. 1 लाख रुपए वाली ADMS बाइक की हमें फ्री मिल सकती है. दुबई को 10 दिन हमें टूर के लिए अचीवमेंट हो सकते हैं. 50 ग्राम सोना भी इसमें अचीवमेंट है. यूरोप का टूर, होंडा सिटी कार, होम फंड 25 लाख रुपये और आरटी कार जापा कार, ये तमाम चीज़ें हमारी कंपनी ने हमें अचीवमेंट रखा है. अगर जो भी हमें रेफर करेंगे हम ये सब हासिल कर सकते हैं. तो तमाम दोस्तों से गुजारिश है, आइए हम सब मिलकर काम करेंगे. यानी सोच को बदलना है. सोच को बदलेंगे तो हम आज पैसा कमाएंगे. पैसा अगर हम कमाना है तो मेहनत से नहीं, यानी सोच से. जब सोच से कमाते हैं, हमारे यानी दिमाग से कमाते हैं, तो उसी को नेटवर्क मार्केटिंग कहते हैं. अगर इंसान मेहनत करता है तो क्या है, जितना मेहनत करता है उतना ही फल मिलता है. तो नेटवर्क मार्केटिंग में अगर आगे बढ़ना चाहिए, आज दुनिया में जितने भी करोड़पति लोग हैं वो नेटवर्क मार्केटिंग से करोड़पति बने हैं. मेहनत करने से इंसान बस कमाता है, खाता है, लेकिन इंसान करोड़पति बनना है, पैसा कमाना है तो नेटवर्क मार्केटिंग करना चाहिए. हमारी कंपनी एडीएम्स में नेटवर्क मार्केटिंग है. हम सब मिलकर इस नेटवर्क मार्केटिंग में मिलकर काम करेंगे और जो हासिल करना है हम कर सकते हैं. पैसा, बंगला, मोटर, गाड़ी जो भी हमें हासिल करना है तो इस नेटवर्क मार्केटिंग ADMX बाइक्स में हम शामिल होकर इन तमाम हमारे जो भी हमारे ड्रीम्स है हम पूरे कर सकते हैं. 1 लाख रुपए वाली ADMS बाइक की हमें फ्री मिल सकती है. दुबई को 10 दिन हमें टूर के लिए अचीवमेंट हो सकते हैं. 50 ग्राम सोना भी इसमें अचीवमेंट है. यूरोप का टूर, होंडा सिटी कार, होम फंड 25 लाख रुपये और आरटी कार जापा कार, ये तमाम चीज़ें हमारी कंपनी ने हमें अचीवमेंट रखा है. अगर जो भी हमें रेफर करेंगे हम ये सब हासिल कर सकते हैं.